హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ 5814. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే నేను మా పాప బుక్స్కి అట్టలు ఎలా వేయాలో ఈజీ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దామా. మరి నేనైతే స్కూల్కి వెళ్ళి మా పాపకైతే బుక్స్ తీసుకొచ్చాను. చూడండి, ఆమె చదివేది యూకేజీ కానీ సంచిడి బుక్స్ ఉన్నాయి చూడండి. ఇవి చూస్తుంటేనే జాలి అనిపిస్తుంది. చూడండి, 10th క్లాస్కి కూడా ఇన్ని ఉండవేమో. మేము చదివేటప్పుడు 10th క్లాస్కి కూడా ఇన్ని బుక్స్ ఉండవేమో. ఇంకా ఆమె పని అయిపోయినట్టే. చూడండి, రోజుకి హోంవర్కే 8 నోట్సెస్ ఉన్నాయి. ఈ 8 నోట్స్లే కాక ఇంకా బుక్స్ ఉన్నాయండి. మొత్తం 25 దాకా ఉంటాయి. ఈ 8 నోట్స్లు హోంవర్కే కాక ఇంకా బుక్స్లో హోంవర్క్ కూడా ఉంటుంది. డ్రాయింగ్ అని, కాఫీ రైటింగ్ అని, ఇంకా అవి ఇవి ఉంటాయి కదండి, మనకు తెలియని కూడా ఉంటాయి. ఏం క్లాస్లో ఏమోనండి. చూడండి, నేను చూపిస్తున్నాను నోట్స్లు. వీటికైతే నేను అట్టలైతే వేయబోతున్నాను. వాళ్ళ దగ్గరే ఫీజు గట్టి అయితే బుక్స్ తీసుకొచ్చాను. బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మనం అట్టలు కొనుక్కుండే పని ఏమి ఉండదండి. వాళ్ళ స్కూల్ వాళ్ళ స్కూల్ నేమ్ మీదుగా అట్టలైతే ఇస్తున్నారు. ఇంకా మామూలుగా అయితే మనం అట్టలైతే కొనుక్కోవాల్సి ఉంటుంది. వీళ్ళైతే బెనిఫిట్ అట్టలైతే బుక్స్ సరిపడా అయితే ఉంటాయి. అవైతే కవర్ ఉంటుంది కండి, కవర్ టైప్ ఉంటాయి. వాన్లో కానీ వాటి మీద వాటర్ పడ్డా కానీ బుక్ అనేది తడవకుండా అన్నట్టు వాళ్ళు సెట్ చేసి ఇచ్చారు. చూడండి, నేను చూపిస్తున్నా. కరెక్ట్ బుక్ సరిపడి ఉంటుంది. చూడండి, నోట్స్లకి అయితే వేస్తున్నాను నేను ఫస్ట్. చూడండి, బుక్ను అలా అయితే కవర్ని అయితే అలా ఓపెన్ చేసేసి అందులో బుక్ పెట్టి, చూడండి, నిలువుగా ఒకసారి మలిసేసి అలాగే అటు సైడ్ కూడా మలిసి కొద్దిగా అయితే అటు ఇటు అయితే నేను కట్ చేసా. 2 పద్ధతిలో అయితే వేయచ్చు. ఈ 2 ప్రాసెస్ అయితే తొందరగా అవుతాయి. చూడండి, ఎలా వేస్తున్నానో అలా వేసేసి కత్తెరతో అయితే లైట్గా మూలలు ఉంటాయి కదండి, ఆ మూలలకైతే కట్ చేసేస్తాను. కొద్దిగా అయితే రబ్ చేస్తాను, ఎందుకంటే మంచిగా చెదరకుండా ఉంటున్నట్లు అలా రబ్ చేసేసి కత్తెరతో అయితే కొద్దిగా అటు ఇటు కట్ చేసి లోపలికైతే మలిసేసి. ఏంటో ఇవన్నీ చూస్తుంటే మేము చదువుకునే రోజులు గుర్తొస్తున్నాయి. మా కనుక బుక్స్ ఇస్తే మేమైతే వాటిని న్యూస్ పేపర్తో అయితే అట్టలు వేసేవాళ్ళము. అది కూడా కేజీ 2 రూపీస్, 3 రూపీస్, 5 రూపీస్ దాకా ఉండేవి. అవి కొని దాన్నే ఎంత జాగ్రత్తగా వేసేవాళ్ళము. ఇప్పుడు బుక్స్ డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది. అప్పుడైతే బుక్స్ వాళ్ళే ఇచ్చేవాళ్ళు. కనీసం చూడండి, 10th క్లాస్కి కూడా ఇంత వెయిట్ ఉండేవి కావు. ఇప్పుడు వీళ్ళు యూకేజీకి ఇంత వెయిట్, వీళ్ళకి ఇంత ఇబ్బంది ఏంటో చూస్తుంటేనే అసలు చాలా జాలి అనిపిస్తుంది. కానీ తప్పదు, ఈ సమాజంలో ఇట్లా చదువుకోవటం అనేది తప్పనిసరి. మనం లాగా లోలో ఉండిపోతే మన పిల్లలు కూడా పాపం ఇదైపోతారు. అందుకే నేనైతే నా పట్టుదలతో అయితే ఇలా మా పాపనైతే చదివిస్తున్నాను. మీలో కూడా ఇలా న్యూస్ పేపర్లతో ఎంతమంది అట్టలు వేసి ఉంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా వీడియో కనుక మీరు చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పనిసరిగా. ఇలా న్యూస్ పేపర్తో అట్టలేసి మేమైతే మంచం కింద కానీ, దిండు కింద కానీ, పరుపుల కింద కానీ బుక్స్ పెట్టేవాళ్ళం. అప్పుడు అణిగి మంచిగా ఉంటవి. అలా చేసేవాళ్ళం. పాత రోజులైతే మా పాపకి బుక్స్కి అట్టలేస్తుంటే చాలానే గుర్తొస్తున్నాయి. మీరు కూడా ఇలాగే చేస్తుంటారా? ఆ రోజుల్లో బ్యాగులు కూడా ఉండేవి కావు. యూరియా బస్తాలు ఉంటాయి కదా, అవైతే మిషన్ దగ్గర నుంచి బ్యాగ్ లాగా కుట్టించుకునేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళకి కాస్ట్లీ బ్యాగులు, అవి కూడా నచ్చవు. అది కావాలంటారు, ఇది కావాలంటారు. ఏంటో జనరేషన్. మేమైతే ఏది ఉన్నా సర్దుకొని స్కూల్కి వెళ్ళటమే పెద్ద ఘనంగా భావించి స్కూల్కి అయితే వెళ్ళి ఇంకా చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళం. మీతో అయితే అంతా షేర్ చేసుకుంటా. నోట్స్లకి అయితే అట్టలు వేయటం కంప్లీట్ అయితే చేసేసాను. వేసి పిన్నుల మిషన్తో కూడా పిన్నులు అయితే కొట్టేశాను. అటు 2 మధ్యలో 1 అయితే కట్టాను, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది కదా, అందుకని అలా అయితే బుక్స్కి కట్టాను. చూడండి, ఆల్ బుక్ అంట. ఇది వర్ణమాల, తెలుగు సంచలిత్ర వర్ణమాల అంట. ఇవి కూడా ఇప్పుడే యూకేజీకి వచ్చేసాయి. మాకైతే అప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉండేవి. అదిగాక అప్పుడు 6 సంవత్సరాలు వస్తేనే స్కూల్లో జాయిన్ చేసేవాళ్ళు. ఇప్పుడు 3 సంవత్సరాలకి 2.5 సంవత్సరాలకు కూడా పిల్లల్ని స్కూల్లో వేసేస్తున్నారు. ఈ జనరేషన్ అట్లా మారిపోయింది. మనం ఒకవేళ ఉంచినా వాళ్ళు వెనకపడిపోతారు చదువులో.
నోట్స్లకైతే కంప్లీట్ చేసా. ఇంకా టెక్స్ట్ బుక్కులు ఉన్నవి, అవి కూడా వేయాలి. మీకైతే ఫస్ట్ అట్టలు ఎలా వేయాలో అయితే నేను ఈజీ ప్రాసెస్లో అయితే చెప్పాను చూడండి. ఇదే కాక ఇంకో ప్రాసెస్లో కూడా ఉంటాయి. మూలలు కాక ఇటు సైడ్ కూడా కట్ చేస్తే కొద్దిగా పేపర్ అనేది ఓపెన్ అవుతుంది కదా, దాన్ని లోపల నోట్స్ లోపలికి పోతే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. కొన్ని అయితే నేను అలా వేసాను, కొన్ని ఇలా వేసాను. నెక్స్ట్ బుక్స్కి కూడా వేయాలి, అవి కూడా వేస్తాను. ఈ వీడియో అయితే మీకు చూపించాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఓకే, మరి మళ్ళీ ఒక వీడియోతో